ఆంజనేయ స్వామి ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు నిన్న అనగా 19 జూన్ 2025 గురువారం రోజున హుండీ లెక్కించారు. ఈ క్రమంలో హుండీలో వారికి ఓ వజ్రం లేఖ కనిపించాయి. అయితే ఆ వజ్రం 1.39 క్యారెట్ల ముడి వజ్రంగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ భక్తుడు లేఖలో ఏం రాశాడంటే, తనకు వజ్రం దొరికింది, ఆ వజ్రం నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి అలంకరణ ఆభరణాల్లో వినియోగించాలని ఆ భక్తుడు లేఖలో కోరారు. స్వామివారికి వస్తువును తయారు చేసి ఇవ్వలేక ఇలానే హుండీలో వేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో చిరునామా దగ్గర జై శ్రీరామ్, జై హనుమాన్ అని రాశాడు. వజ్రాన్ని రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్, కార్యనిర్వహణాధికారి కొండారెడ్డిలు ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి అప్పగించారు. ఈ క్రమంలో ఆంజనేయ స్వామి ఆలయం హుండీలో విలువైన వజ్రాన్ని వేయడం చర్చనీయాంశంగా మారింది. భారత్ మాతాకి జై. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్.